హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ పప్పాల. సో ఈరోజు అయితే మేము చేయబోతున్న స్పెషల్ రెసిపీ ఏంటంటే కోకోనట్ మిల్క్ షేక్. ఆసమ్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూద్దాం. సో మేమైతే ఒక 3 పచ్చి కొబ్బరి తీసుకున్నాము. అందులో కొబ్బరి వాటర్ 3 కోకోనట్ వాటర్స్. సో దాన్ని 2గా డివైడ్ చేసి 2 టైమ్స్ మిక్స్ అయితే చేసాము. అండ్ ఇందులో ఇలాచి, ఈ తీసుకున్న క్వాంటిటీకి 2 ఇలాచి వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు, ఓన్లీ కోకోనట్ వాటర్తోనే మనం మిక్స్ చేస్తాం అనమాట. సో అలా మంచిగా మిక్స్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. స్ట్రెయిన్ చేసుకొని ఇలా ఉన్న బ్యాచ్ మొత్తం చేసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకొని, సో దట్ అందులో ఏంటంటే ఏదన్నా పచ్చి కొబ్బరి కదా, దాంట్లో ఉన్న పీచు అలాంటిది ఏదన్నా ఉంటే మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ప్యూర్ ఫామ్ టేస్ట్ బాగుంటుంది. సో అలా మిక్స్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని 1.5 hour ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. అట్లీస్ట్ 1.5 hour ఈజ్ ఇంపార్టెంట్. సో దట్ అప్పుడే ఆ ఫ్లేవర్స్ అవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. సో అలా 1.5 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు 1 hour నానబెట్టిన బాదం, 1 hour నానబెట్టిన కాజు. సో ఫ్రిడ్జ్లో పెట్టుకునే టైంలో ఇవి నానబెట్టేసుకొని పెట్టుకోవాలి వేడి నీళ్ళల్లో. సో అలా పెట్టుకున్న వాటిని 1/2 cup షుగర్, అంటే మీ క్వాంటిటీ, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. సో మీ క్వాంటిటీకి తగ్గట్టు షుగర్ వేసుకొని ఫస్ట్ దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో పేస్ట్ అవ్వాలంటే కొంచెం టైం అవ్వదు కదా, అందుకని నేను ముందుగా కోకోనట్ మిల్క్ ఏదైతే చేసామో అది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అది తీసి ఇందులో కొంచెం మిక్స్ చేస్తున్నాను అనమాట. లైక్ చిన్న కప్ అంతా. సో అలా పేస్ట్ చేసుకోవాలి. మంచి స్మూత్ పేస్ట్ చేసుకుంటే బెటర్. లేదు మీకు ఆ డ్రై ఫ్రూట్స్ తెలియాలంటే యూ కెన్ కోర్స్గా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నేను 3 types ఆఫ్ ఐస్ క్రీమ్స్ యూస్ చేశాను. ఒకటి వెనీలా, ఒకటి బటర్ స్కాచ్, ఒకటి చాక్లెట్. సో ఫస్ట్ అయితే బటర్ స్కాచ్ బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇంకేమన్నా కావాలి, ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కూడా కామెంట్ చేయండి. సో దట్ మేము కూడా ట్రై చేస్తాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ బటర్ స్కాచ్, చాక్లెట్ అండ్ వెనీలా 3 ఫ్లేవర్స్ తీసుకున్నాము. లేదు మీకు ఇష్టం లేదు అనుకుంటే యూ కెన్ ఓన్లీ గో ఫర్ వెనీలా ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ ఓన్లీ చాక్లెట్. కానీ ఇక్కడ నేను అనుకున్నా బాగుండదు, బట్ ఆ టేస్ట్ చాక్లెట్ వచ్చే లైక్ చాక్లెట్ స్మూతీ మిల్క్ షేక్ తాగినట్టు, ఆ బటర్ స్కాచ్లో ఉండే డ్రై ఫ్రూట్స్, మనం ఆల్రెడీ కాజు బాదం వేసాం కాబట్టి ఇంకా చాలా బాగుండింది ఫ్లేవర్ అయితే. సూపర్ టేస్ట్. సేమ్ లైక్ ఎలా ఉండిందంటే బాదం మిక్స్కి, బాదం పాలకి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినట్టు, చాక్లెట్ యాడ్ చేసినట్టు. సో అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఈ కూల్ చిల్డ్ కోకోనట్ మిల్క్ మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం అక్కడక్కడ ఐస్ క్రీమ్ మిక్స్ అవ్వంది ఉంటే అదంతా ఫుల్ మంచిగా మిక్స్ అయిపోవాలి. అలా మిక్స్ చేసుకొని, అండ్ ఇఫ్ యూ నీడ్ మోర్ టాపింగ్స్, లైక్ ఏమన్నా కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే చాకో చిప్స్ కానీ, లేదంటే కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానీ, లైక్ చియా సీడ్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ నాకైతే పర్సనల్ చాయిస్ ఇలానే, ఏవి లేకుండా, బికాస్ మనం ఆల్రెడీ చాలా డ్రై ఫ్రూట్స్ వేసాము, ఐస్ క్రీమ్స్ వేసాము ఫ్లేవర్స్ కోసము, అండ్ కోకోనట్ మిల్క్ ఈజ్ ఇనఫ్ ఫర్ దట్ టేస్ట్. సో ఇలా నేనైతే బౌల్స్లో సర్వ్ చేశాను. లైక్ ఎవ్రీవన్ లిటరలీ లవ్డ్ ఇట్. 2 days మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము, డెజర్ట్ లాగా ఆఫ్టర్ మీల్స్. లైక్ చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ వీ మేడ్ కోకోనట్ బౌల్స్. లైక్ మా
ఫ్రెండ్ ఒక తను తీసుకొచ్చి ఇచ్చాడనమాట కోకోనట్స్. సో వాటిని మేమే స్వయంగా ఓన్గా ఇంట్లోనే బ్రేక్ చేసి వి మేడ్ బౌల్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో అలానే వాటిలోనూ కూడా సర్వ్ చేస్తున్నాం అనమాట. బట్ లిటరలీ ద అవుట్పుట్ వాజ్ సో గుడ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ యూట్యూబ్లో నేను ఉంటేనే అది ఇది ఆంటీలన్నీ అందరూ తెలుసు. జగ మరి ఇంకో చెప్పేది చెప్తా, ధైర్యం వచ్చేసింది. బాగుంది. ఫస్ట్ టైం ధైర్యం వచ్చేసి నైట్ పెట్టకు. నిజంగా చాలా బాగుంది. ఇగో హాఫ్ కప్పు తాగేసిన, చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయండి. ఎవరైనా మీకు నచ్చితే ట్రై చేయండి, నచ్చక ఇష్టం. నచ్చకపోతే ఊకోండి.